తమ్ములు భక్తిభరావేశముతోడ తలపుడం మహితాత్మున్ ద్రోమదినిప్పుడు దృఢ సంభావనమన్నింపుమయ్య పౌరవముఖ్య. నువ్వు మీ తమ్ముళ్ళు కూడా భక్తితో తలుచుకోండి, కర్ణుణ్ణి ఎప్పుడు తలుచుకున్నా. ఇక ఆయన దోషములు కాని వైరభావములు కాని స్మరించకండి, గౌరవంతో భక్తితో స్మరించండి. ఓ పౌరవముఖ్య అంటే పురుచక్రవర్తి పుట్టినటువంటి వంశంలో పుట్టినటువంటి వాడా, నా భావాన్ని గౌరవించవయ్యా అని భీమార్జున నకుల మన కామంబులు సఫలతా ప్రకాశంబులుగా భూమీశ అరసి ఒనరుపు ఏమిట నేమరకు ధర్మమిల అరయునెడన్. నీ తమ్ముళ్ళు ఉన్నారు కదా భీమార్జున నకుల సహదేవులు, వాళ్ళ మనసులో ఏ కోరికలున్నాయో తెలుసుకుని ఆ కోరికలు తీరేటట్టుగా అన్నగారివి, తండ్రి లేని పిల్లలకి అన్నగారివి తండ్రితో సమానం కాబట్టి వాళ్ళని అన్నలా తండ్రిలా కాపాడి ప్రేమతో వాళ్ళ కోరికలు తీరి వాళ్ళు సంతోషంగా ఉండేటట్టుగా చూడవయ్యా అంటే ఇంచుమించు అప్పగింత. ఇక రాదుగా మరి, ఇక్కడ కూడా ఇది ఆఖరిసారి కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. నా కోడలు ద్రౌపదీదేవి చాలా చాలా జాగ్రత్త సుమా, కులకాంత, ఆమె మది గాయపడకుండా చాలా మర్యాదతో ఆమెను చూసుకోండి అని చెప్పిన తరువాత భీముడు మాట్లాడాడు. భీముడు అన్నాడు కుంతీదేవి వంక తిరిగి, అయ్యమలాత్మతోడ పవనాత్మజుడిట్లను ధర్మపుత్రుని వెయ్యది యుక్త హేతువుగా ఇమ్మెయి బాసెదు నీదు పంపునన్ కయ్యము చేసి భూపతి నికాయములన్ పరిమర్చె తల్లి నీకియ్యన లక్ష్మి సూది చెరియింపక ఇప్పుడు వాయబాడియే. అమ్మా నువ్వే కదమ్మా కృష్ణ భగవానుడితో కబురు చేశావు ఉద్యోగ పర్వంలో, పౌరుష ప్రతాపాలు జ్ఞాపకానికి తెచ్చుకోండి, రగలనిది నిప్పు కాదు బొగ్గు అని గుర్తు చేశావు. నువ్వు చెప్పినట్టే కదమ్మా ధర్మరాజు గారు మమ్మల్ని అందరినీ కూడా యుద్ధంలో నియోగించి యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో గెలిచిందంతా ఎవరి కోసం? నీ కోసం. ఇప్పుడు మేము అంత కష్టపడి యుద్ధం చేసింది ఏం చెప్పావో అదే చేశాం. ఇప్పుడు మేము ఇంత లక్ష్మీ కటాక్షాన్ని తీసుకొచ్చిన తర్వాత, ఇంత సామ్రాజ్య వైభవం వచ్చిన తర్వాత, ఇంత ఐశ్వర్యం ఏర్పడిన తర్వాత ఇదంతా నీకివ్వాలనే ధర్మరాజు గారు తీసుకొచ్చాడు. నువ్వే కదా గెలిచి ఈ భోగమంతా రావాలన్నావు, నీ మాట ప్రకారమే తీసుకొచ్చాడు. ఇప్పుడు నువ్వు అంతఃపురంలో ఉండి భోగాలు అనుభవించకుండా వెళ్ళిపోతానంటావేటమ్మా? ధర్మరాజు గారిని వదిలిపెట్టి తల్లివి అలా అనొచ్చా? వద్దు, నువ్వు వెళ్ళవద్దు, నువ్వు అంతఃపురంలో ఉండమ్మా అన్నాడు. ఆవిడంది, గౌరవంబున సుకుమారత్వమున ఒప్పు ఈ పుల్తి తలబట్టి ఇచ్చి తెచ్చి సభలోన అట్లు దుశ్శాసనుండవమాన పెట్టంగా అచ్చటి పెద్దలెల్ల పలుకకయుండ అప్పన్నంబునకు ఓర్వవలసే మీకప్పటికి అలఘుతేజ నీ తేజమట్టుల నీరైపోయిన పాండు నికులము చెప్పంగ చూపలేకపోదే అభంగి పల్కితి ముకుందు తోడ నేను మీరెమ్మెయి రూఢికెక్కి విలుగకోరుట కథమున తలచి దాని నిలసుతుడు ఎత్తిపెట్టే ఏమనగగలదు. నేను ఆ రోజున కృష్ణ భగవానుడితోటి మీకు కబురు చేసిన మాట వాస్తవమే. నేను కబురు చేయడానికి కారణం, మిమ్మల్ని యుద్ధం చెయ్యమనడానికి కారణం, మీ శత్రువుల్ని పరిమార్చమని చెప్పడానికి కారణం, సామ్రాజ్యాన్ని సాధించి పట్టాభిషేకం చేసుకోండి అని చెప్పడానికి కారణం ఇదిగో ఈ ద్రౌపది కులకాంత. ఇటువంటి స్త్రీని, మీ భార్యని నిండు సభలోకి తీసుకెళ్లి ఒలువలు ఉచ్చి అవమానించారే, మీరు యుద్ధం చేయకపోతే ఆవిడ ఎప్పటికి జుట్టు ముడి వేసుకుంటుంది. నా కోడలిని దృష్టిలో పెట్టుకుని మీరు పౌరుష పరాక్రమాల్ని ప్రదర్శించవలసిన సమయం ఆసన్నమైందని మీకు నేను కబురు చేసిన మాట వాస్తవమే. పైగా మీరు పాండురాజకుమారులు, క్షత్రియులు, మీరు శౌర్య ప్రకటనం చెయ్యాలి, చేసి సామ్రాజ్యాన్ని సంపాదించాలి. అది మీ స్వధర్మం. మీ స్వధర్మాన్ని మీకు జ్ఞాపకం చేశాను. అంతేకాని ఈ ఐశ్వర్యాన్నంతా తీసుకొచ్చి నాకు ఇమ్మని నేను అడిగానా? ఈ ఐశ్వర్యం అంతా నాకు పట్టుకొచ్చి ఇవ్వండి, నేను దాన ధర్మాలు చేసుకోవాలని మిమ్మల్ని కోరానా? నేను ఒకందుకు కృష్ణుడితో కబురు చేస్తే భీముడు అది అడ్డుపెట్టి నన్ను గొప్పగా ఎత్తి పొడుస్తున్నాడే. నీకోసం యుద్ధం చేసి తెచ్చారు, నువ్వు అనుభవించాలి కదా, వెళ్ళిపోతానంటావేమిటంటున్నాడే. నా కోసమా తెమ్మన్నాను? నేను అనుభవించడానికా ఇమ్మన్నాను? నేను భోగాలు పొందడానికా ఇక్కడ కూర్చోవడం కోసమా మిమ్మల్ని రాజ్యాలు తెమ్మన్నది, యుద్ధాలు చేయమన్నది? అందుకు కాదుగా. ముకుందుడు సాక్షి కదా. నేను చెప్పింది మీ గౌరవం కోసం కదా, మీ పౌరుష పరాక్రమాల కోసం కదా.
నేనేదో భోగం అనుభవిద్దాం అనుకున్నట్టుగా మాట్లాడుతున్నారే. నేనా భోగం అనుభవించాలనుకున్నది? నిజంగా నేను భోగం అనుభవించాలనుకుంటే మీరే సామ్రాజ్యం తేవాలా? ఆవిడ చెయ్యలేదా? ఎక్కడో శతశృంగం మీద వీళ్ళు పసివాళ్ళై పుట్టినప్పుడు ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోలేదా? వీళ్ళని విడిచిపెట్టేసి ఆవిడ బ్రతకాలంటే బ్రతకలేదా? మీ యోగక్షేమాల కోసం కాదా నేను ప్రవర్తించింది? మీకు పేరు ప్రతిష్టలు రావాలని యుద్ధం చెయ్యమని చెప్పాను తప్ప మీరు యుద్ధం చేసి పట్టుకొచ్చిన ఐశ్వర్యాన్నంతటిని నేను అనుభవిస్తానని చెప్పానా? దాన ధర్మాలు చేస్తానని చెప్పానా? ఏమిటి ఎత్తి పుడిచి మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? తెలిసి మాట్లాడుతున్నావా? మీకోసం చేయమన్నానా, నా కోసం చేయమన్నానా యుద్ధం? మీ భార్య జుట్టు విరబోసుకు తిరుగుతుంటే మీకు సంతోషమా? మీ భార్య కోసం చేయమన్నాను. నా కోసం చేశాను యుద్ధం అని చెప్తా ఏమిటి? మర్యాదతో ప్రవర్తించు అని అన్యాపదేశంగా ఈ మాట అనకపోయినా చూపుడు వేలు చూపించినంత పనిచేసింది. ఇంత భీముడు, ఇంత ధర్మరాజు, ఇంత అర్జునునకుల సహదేవులు ఒక్క మాట రాక నిలబడిపోయారు. అమ్మ మహాప్రేమైకమూర్తి. అమ్మ సాధారణంగా పిల్లల్ని ఏం దెబ్బలాడదు. కానీ అమ్మకి చాలా కోపం ఎప్పుడు వచ్చేస్తుందంటే నాన్నగారి జోలికి వెళ్ళిన. ఇప్పుడు వాళ్ళు అన్యాపదేశంగా వెళ్ళినది తండ్రి జోలికే. పాండురాజపుత్రులు కనుక పౌరుష ప్రతాపాలతో పాండురాజ గౌరవం నిలబడాలి, వంశగౌరవం, కోడల గౌరవం నిలబడాలని చెప్పింది. ఈవిడికేదో ఐశ్వర్యం కోసం యుద్ధం చేశామంటాడేమిటి భీముడు? ఇంట్లో ఉండమని చెప్పడానికి అదే మార్గం. అమ్మా నువ్వు వెళ్ళిపోవద్దమ్మా, ఉండమ్మా అని చెప్పడానికి అదే మాట్లాడే తీరు. కడిగేయవలసి వస్తే, కాల్చేయవలసి వస్తే, విరిచేయవలసి వస్తే నిర్భయంగా పిల్లల్ని నిలబెట్టి కడిగేసినట్టుగా కడిగేసిందంతే. వంశగౌరవం దగ్గరికి వచ్చేటప్పటికీ, మామగారి దగ్గరికి వచ్చేటప్పటికీ, భర్త దగ్గరికి వచ్చేటప్పటికీ పిల్లలు గీత దాటితే తల్లి సహించదు. అప్పటి వరకు ఊరుకుంటుందేమో. ఏం మాట్లాడుతున్నావు మీ నాన్నగారి గురించి? ఊరుకుంటున్నానని మాట్లాడుతున్నావా? ఏం తెలిసని మాట్లాడుతున్నావు అని ఎలా చెలరేగి మాట్లాడుతుందో కుంతి అలా మాట్లాడి నిస్తేజులై నిలబడిపోయారు. కానీ ఆమెకి లోపల ఒక బాధ కదూ. ఎందుకని? ఆఖరి మాట, ఆఖరి చూపు. ఏమో వాళ్ళు వస్తే, లేకపోతే ఇది చివరిసారి చూద్దాం, వెళ్ళిపోతోంది కదా. ఇంకా ఈ పసికూనల్ని కదూ పెంచి ఇంత పెద్ద చేసింది. వీళ్ళేదో సంతోషంగా ఉండవలసిన సమయంలో వీళ్ళ మనసు బాధ పెట్టి నేను వెళ్ళాను అన్న చింత ఎందుకు? నేను అన్న మాటకి భీముడు బాధపడ్డాడేమో, నేను అన్న మాటకి ధర్మరాజు గారు బాధపడ్డాడేమో అని మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి కూడా బాధపడ్డం ఎందుకు అని వెంటనే తన మనసు వెన్నపోసయి అంది, నామది ఒండు లేదు విను నవ్వితి నీతనితోడ నీదు లక్ష్మీ మహిమన్ మనం బలర చేసితి నుత్తమ దానముల్ జనస్తోమనుతంబుగా నడవజూచితి జన్నముగనులార ఇంకేమి కొరంత నాకుడుగా ఎట్లును బోదు అరణ్య వృత్తికిన్ అని ఆమె అంది. నా కొడుకే కదూ భీముడు, అందుకని వాడితో ఏదో సరదాగా నవ్వుతూ అన్నానంతే. అంతేకాని నిజంగా ఒరే నాన్న ఇవన్నీ ఏం మనసులో పెట్టేసుకుని అమ్మ ఏదో గట్టిగా మాట్లాడింది అనుకో కుసుమా. ఎంత బేలతనమో, ఎంత ప్రేమో, ఆ తల్లి మనసు ఎలా ఉంటుందో అని పెద్ద మనసులో పెట్టుకోకు నాన్న. నీతో కాకపోతే ఎవరితో నవ్వుతూ మాట్లాడతానరా, అందుకు నవ్వుతూ మాట్లాడానంతే. అందుకని నేను నవ్వితి ఈతనితోడా ఏదో నవ్వుతూ మాట్లాడానంతే, అంతకన్నా ఇంకేం లేదు. మీరందరూ తీసుకొచ్చిన ఐశ్వర్యం చాలా దాన ధర్మాలు చేశాను కదరా. మీరు అశ్వమేధ యాగం చేసినప్పుడు, మీరు పీటల మీద కూర్చున్నప్పుడు, మీరు యాగం చేసినప్పుడు, మీరు అవబృత స్నానం చేసినప్పుడు చూసి అక్షతలు వేసి ఆశీర్వదించానుగా. ఇంకా ఏం చూడాలి? చాలు కొడుకుల ప్రయోజకత్వం ఏమిటో చూశాను. లోపలి మాట, పై మాట చాలే. మీరు తెచ్చినవే నేను దానాలు చేసుకున్నాను, మీరు యాగం చేస్తుంటే చూసి సంతోషించాను. ఇంకింతకన్నా చూడడానికి ఏముంటుంది? ఈ భావన ఏ తల్లికి రాకుండా కొడుకులు ప్రవర్తించుకునేదరుగాక అని ఆమె అంది. కాబట్టి ఇంకా నాకు మనసులో ఏ కొరత లేదు. ఇది పిల్లలు సంతోషంగా ఉండడానికి అంటున్నమాట. నేను ఇంకా ఉండి ఎన్ని దాన ధర్మాలు చేయాలి? ఇంకా ఉండి మీరు ఎన్ని చూడాలి? వద్దులే, చాలు. చాలా సంతోషంగా ఉన్నా, నాకు మనసులో కొరత ఏం లేదు. మీరేమీ బెంగపెట్టుకోక్కర్లేదు. మీరు నాతో ఏం చేయిద్దాం అనుకున్నారో అవన్నీ చేసేసాను. కాబట్టి ఇక నేను ఎట్లును పోదు అరణ్య వృత్తికి, అరణ్యాలకి బయలుదేరుతాను అన్నా. వాళ్ళ మనస్సులో మనం ఎటు మాట్లాడినా అమ్మ దోషం పట్టుకుంటోంది అని ఎక్కడైనా బెరుకుతనం ఉండిపోయి అమ్మ దగ్గర ఎంత
వీరాధివీరులైన అమ్మ దగ్గరికి వచ్చేటప్పటికీ పిల్లలతనం కదండి, చేతులు కట్టుకుని అలా నించుండిపోయి మనసులో కుమిలిపోతూ ఉండిపోతారేమో, కోడళ్ళందరూ ఏడుస్తున్నారని, రాజ్యఫలము కామింప పుత్ర సమగ్ర తపమునకు ఫలమైన ఉత్తమగతి ప్రసిద్ధి కోరుదు, అది కల్గజేత కిట్టి తోడు మరి నాకు కలుగునే దురిత దూర. ఒక్కటి ఆలోచించండిరా, ఎంతకాలం ఇలా కూర్చుని భోగభాగ్యాలు అనుభవిస్తాను, ఎంతకాలం ఈ దాన ధర్మాలు చేస్తూ కూర్చుంటాను, నాకు కూడా ఉత్తమగతులు కావాలి కదరా. ఉత్తమగతులు కావాలంటే నేను తపస్సు చేసుకోవాలి కదరా. తపస్సు చేసుకోవడంతో పాటుగా సేవ చేసే అదృష్టం నాకు ఎప్పటికి దక్కుతుందిరా. నా అత్తమామల లాంటి వాళ్ళు కదా, వీళ్ళకి సేవ చేస్తూ వీళ్లతో పాటు వెళ్ళి నేను అక్కడ తపస్సు చేసుకున్నాను అనుకో, ఎంత సంతోషంగా ఉంటుంది. నేను ఇంకా ఉత్తమ లోకాలు పొందాలిగా, పెద్దదాన్ని అయిపోయానుగా, మిమ్మల్ని ఏ స్థాయికి చేర్చాలో ఆ స్థాయికి చేర్చేశానుగా, చాలుగా, అందులో అర్థం అవుతోందిగా. కాబట్టి ఇంకా ఎందుకు ఇక్కడ, కాబట్టి తపస్సుకి వెళ్ళిపోతాను. ఈ ధృతరాష్ట్ర మహారాజును అదృష్టం, బావగారు బతికున్నాడు, ఆయన ఏదో తపస్సు చేసుకుంటానంటున్నాడు, తోడుకోవడం తపస్సు చేసుకుంటానంటోంది. మీరందరూ ఇంకా చిన్నతరం వాళ్ళు, రాజ్యం ఏలవలసిన వాళ్ళు, మీకు ఇంకా చాలా సమయం ఉంది, నాకెవరు తోడుంటారా ఇలా తపస్సు చేసుకోవడానికి. అందుకని చక్కగా సేవకి సేవ దొరుకుతుంది. బావగారిని తోడుకోవడాల్ని సేవించినట్టుంటుంది, అత్తమామల్ని సేవించినట్టు సేవిస్తా, తపస్సు చేసుకుంటా, చేసుకుని హాయిగా ఉత్తమ గతులు పొందుతా, ఉత్తమ లోకవాసం చేస్తాను. కాబట్టి నాయనా నాకు అనుమతి ఇయ్యి, నేను ఇంకా బయలుదేరతాను అని చెప్పి వెంటపడుతున్న పిల్లల్ని తల్లి గదమాయించినట్టు గదమాయించి, ఇక మీరు నాతో వెంటపడి రావడానికి వీల్లేదు అని కొడుకుల్ని కోడళ్ళని వెనక్కి పంపి కృతనిశ్చయురాలై కుంతీదేవి బయలుదేరిపోతుంటే, ఆ పాండవులు ఆ కుంతీదేవికి, గాంధారికి, ధృతరాష్ట్రుడికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వెనక్కి తిరిగి అంతఃపురంలోకి వెళ్ళిపోయారు. కుంతీదేవి గాంధారి చెయ్యి పట్టుకుని ధృతరాష్ట్ర మహారాజుతో కలిసి గంగా తీరంలో అరణ్యంలో తపస్సు చేసుకోవడానికి ఆశ్రమవాసానికి వెళ్ళిపోయింది. మీరు వ్యాస భగవానుడు గురించి చెప్పినప్పుడు విన్నారు. తరువాత పాండవులు అక్కడికి వెళ్ళడం, వేదవ్యాసుడు రావడం, కర్ణుని యొక్క వృత్తాంతాన్ని మళ్లీ చెప్పి కర్ణదర్శనాన్ని ఆమె అపేక్షించిన తరువాత మహానుభావుడైనటువంటి వేదవ్యాసుడు గంగానదిలో స్నానం చేస్తూ దివ్య శరీరములతో అన్యలోకములనందు ఉన్నటువంటి మృతవీరులందరినీ కూడా తిరిగి ఒక రోజు పాటు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్న శరీరాలతో ఉన్న వాళ్లతో కలపడం, వాళ్ళందరూ ఒక రోజు పాటు సంతోషంగా గడపడం, విధవలైన వారందరూ కూడా భర్తలను అనుగమించి గంగా స్నానం చేసి వాళ్లతో పాటు వాళ్ళున్న లోకాలకి వెళ్ళిపోవడం, ఇవన్నీ జరిగాయి. తర్వాత పాండవులు కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత ఒక రోజు నారద మహర్షి ధర్మరాజు గారి దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళారని అడిగాడు ధర్మరాజు. పెద్ద తీర్థయాత్ర చేశానయ్యా ఈ మధ్య అన్నాడు. ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏమేం చూశారు చెప్పండి అన్నాడు. తీర్థయాత్ర చేసిన వాడు ఏం చూశాడో విన్నా చాలు, అందుకని చెప్పండి అన్నాడు. ఆయన అన్నాడు, అనేక క్షేత్రాలు చూశాను, గంగా తీరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజల వలన నేను ఒక మాట విన్నాను. ధృతరాష్ట్ర మహారాజు, గాంధారి, కుంతీదేవి ముగ్గురు దావాననంలో అరణ్యం కాలిపోయినప్పుడు అందులో కాలిపోయి మరణించారు అని తెలుసుకున్నాను. నేను ఆ ప్రాంతానికి వెళ్ళి ముగ్గురి యొక్క కళేబరములు, దగ్ధ శరీరములను చూశాను. ముగ్గురు కాలిపోయినటువంటి శరీరములు అక్కడ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి నువ్వు ఉత్తర క్రియలు చేయమన్నాడు. వెంటనే ధర్మరాజు సోదరులు, కోడళ్ళు అందరూ ఏడ్చారు. ధృతరాష్ట్రుడి గురించి ఏడ్చారు, గాంధారి గురించి ఏడ్చారు. అంత కోమలమైన శరీరం ఉన్నది, అంతఃపురంలో ఉండి సంతోషంగా జీవించవలసినది, మన కోసమని పిచ్చి తల్లి అరణ్యవాసానికి వెళ్ళిపోయింది, వెళ్ళిపోయి చిట్ట చివర మరణించింది అని పెద్ద పెట్టున శోకించి ఎన్నో చెయ్యవలసినటువంటి దానములన్నిటినీ కూడా నిర్వర్తించి అంత్యేష్టి సంస్కారాన్ని ధర్మరాజు గారు పూర్తి చేస్తూ ఒక మాట అడిగాడు. ఇంత బ్రతికినటువంటి మా పెద్ద తండ్రి మహారాజు ధృతరాష్ట్రుడు తాను నిరంతరం పూజించినటువంటి నిత్యాగ్నిహోత్రం ఏదుందో దాని ఎందు కదా శరీరం దహింపబడాలి, అటువంటిది మరి అగ్ని సంస్కారం కాకుండా అరణ్యంలో పుట్టిన దావాననంలో మరణించాడే, ఇది బాధగా ఉందన్నాడు. అంటే అప్పుడు నారదుడు ఒక మాట చెప్పాడు. ధృతరాష్ట్ర మహారాజు పూర్తిగా అన్నాన్ని నీటిని వదిలిపెట్టి వాయుభక్షణం చేస్తూ ఘోర తపస్సులోకి వెళ్ళిపోయాడు. అంతకు ముందు రోజే తన అగ్నులకు కూడా ఉద్వాసన చెప్పేశాడు. ఋషులు వచ్చి హోమం చేసి ఆయన అగ్నిహోత్రాలకి ఉద్వాసన పలికేశారు. కుంతీదేవి మాసమునకు ఒక్కసారే భోజనం చేసింది.
గాంధారి కేవలము జలభక్షణం చేసింది. జలభక్షణం కూడా విడిచిపెట్టేశాడు ధృతరాష్ట్ర మహారాజు. ఘోర తపస్సులో ఉన్నాడు. ఆయన వదిలిపెట్టేసి ఉద్వాసన చెప్పిన అగ్నిహోత్రమే గాలికి రగలి అరణ్యం అంటుకుంది. అందుకని ఆయన అగ్నిలోనే కాలిపోయాడు. అందుకని దోషం కూడా లేదు. ఆయనకి జరగవలసిన రీతిలోనే సంస్కారం కూడా జరిగిపోయింది. వాళ్ళు నలుగురు కూర్చునుండగా, అంటే సంజీవుడితో కలిసి, సుడిగాలితో మంట అంటుకుంది. ఆ మంట బొరియలలోకి దూరుతూ పావుల్ని కాలుస్తోంది, ఎగిరిపోతున్న పక్షుల మీదకి దూకుతూ పక్షుల్ని కాలుస్తోంది, క్రూర మృగాల్ని కాల్చేస్తోంది. గమనించిన ధృతరాష్ట్రుడు, శరీరంలో ఓపిక లేదు, అన్నం మానేసి చాలా కాలమైంది, కదలలేను, బ్రహ్మమునందు మనసు నిలబెడతాను, సంజయ నువ్వు తప్పుకుని విడిపోమన్నాడు. కావాలని మరణించకూడదు, మేం కదలలేం కాబట్టి శరీరం వదిలిపెట్టేస్తాం, నువ్వు వెళ్ళిపోమన్నాడు. అయితే అన్య విషయముల యందు మనసు నిలబెట్టకుండా బ్రహ్మముతో జీవుణ్ణి అనుసంధానం చేసి జీవబ్రహ్మైక్యతత్వంతో సమాధి యందు ప్రవేశించమని సంజయుడు చెప్పాడు. ధృతరాష్ట్రుడు కాష్ట సమాధిలోకి ప్రవేశించాడు. పక్కనే గాంధారి, ఆ పక్కన కుంతీదేవి కూడా భగవంతుని యందు మనసు నిలబెట్టి కదలలేక ఇక అలాగే ఆసనం వేసుకుని కూర్చుండిపోయారు. అలా కూర్చునుండగా అగ్నిహోత్రం వచ్చి వాళ్ళ ముగ్గురి శరీరములను కాల్చేసింది. ఏ అగ్నిహోత్రుడికి అర్జునుడు ఉపకారం చేశాడో ఆ అగ్నిహోత్రుడా మా అమ్మ శరీరాన్ని కాల్చాడని ఏడ్చాడు ధర్మరాజు గారు. కానీ ఆఖరణ జరగవలసింది అదేగా అని ముగ్గురి యొక్క శరీరములు దహింపబడ్డాయా, వాళ్ళు ఉత్తమ లోకములు పొందారు. కాబట్టి వాళ్ళకి సంస్కారములు చేయమన్నాడు. మహాతల్లిగా కుంతీదేవి పుట్టినది శూరుని యొక్క కూతురు, వసుదేవుని చెల్లెలు, శ్రీకృష్ణ భగవానుడి మేనత్త. కుంతిభోజుడి ఇంట్లో ఎవరూ చెయ్యని రీతిలో దుర్వాసో మహర్షికి ఉపచారం చేసింది, వరం పొందింది. సూర్యభగవానుడి అనుగ్రహం చేత సహజ కవచ కుండలములతో ఉన్న కర్ణుణ్ణి కంది. కన్యాగర్భం చెప్పలేక విడిచిపెట్టింది. పాండురాజుని చేసుకుని సంతోషపడింది. ఆయన మాద్రిని చేసుకున్నాడు, చింతించింది. జీవితంలో సర్దుకుంది. పాండురాజు శాపోపహతుడయ్యాడు. శతశృంగానికి వెళ్ళింది. నేను తండ్రిని కావాలి, నువ్వు దేవరన్యాయం చేత బిడ్డల్ని కనమన్నాడు. నాకు బాల్యంలో మంత్రం ఉంది అని చెప్పి 5 దేవతల వలన తాను తల్లి కావడం కాకుండా మాద్రిని కూడా తల్లిని చేసి సంతోషించింది. పాండురాజు మరణించి మాద్రి సహగమనం చేస్తే మాద్రి బిడ్డల్ని తన బిడ్డల్లా పెంచి పెద్ద చేసింది. తన బిడ్డల సంగతి సభలో చెప్పడం కష్టమని మునులతో కలిసి శతశృంగం నుంచి హస్తినాపురానికి వెళ్ళి పిల్లల యొక్క బాగోగుల కోసం నిరంతరం పరిశ్రమించింది. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనంలో కర్ణుడు సహజ కవచ కుండలతో కనపడితే మళ్లీ అగ్నిహోత్రం మనసులో చెలరేగి బాధపడింది. లక్క ఇంట్లో పెట్టి కాల్చేస్తే తప్పుకుని విదురుని యొక్క సహాయంతో బయటపడి శాలిహోత్రుని ఆశ్రమంలో అక్కడ చెరువులో స్నానం చేసి నీళ్లు తాగి చెట్టు కింద బ్రతికింది. హిడింబాసుర వధ జరిగిన తర్వాత ధర్మం కోసం భీముడికి హిడింబనిచ్చి వివాహం చేసింది. ఏకచక్రపురానికి వెళ్లి బ్రాహ్మణాగ్రహారంలో ఉండి అప్పుడు కూడా పరోపకారం కోసం బకాసుర వధ చేయించింది. జరుగుతోంది కదా అని ఒక చోట ఉండకూడదని పిల్లల్ని తీసుకుని పాంచాలపురానికి వచ్చింది. మత్స్యయంత్రాన్ని కొట్టి ద్రౌపదీదేవిని భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ధర్మరాజు 5 స్వీకరించిన తరువాత మళ్ళీ ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా అర్ధరాజ్యాన్ని ధృతరాష్ట్ర మహారాజు ఇస్తే పిల్లలు సంతోషంగా ఉన్నారనుకున్నంతలో వాళ్ళు మాయాద్యూతానికి వెళ్ళి అరణ్యవాసానికి వెళ్ళిపోతే, అజ్ఞాతవాసానికి వెళ్ళిపోతే 2 మాటలు జూదమాడి బిడ్డల కోసమని వాళ్ళకి మళ్లీ తిరిగి రాజ్యాధికారం రావాలని 13 సంవత్సరములు కష్టపడి తాను అక్కడే ఉండిపోయింది హస్తినాపురంలో విదురుడి ఇంట్లో. ఉద్యోగ పర్వంలో కృష్ణ భగవాను పిలిచి పాండవుల యొక్క ధర్మాన్ని నిర్ణయం చేసి చెప్పి వాళ్ళు యుద్ధం చెయ్యాలి అని తేటతెల్లం చేసింది. తన కోడల గురించి అంత పరితపించింది. కొడుకు కర్ణుడి దగ్గరికి వెళ్లి యుద్ధం చేసి మరణించడం ఇష్టం లేనటువంటి వీరుల్ని రక్షించి కురుక్షేత్ర సంగ్రామాన్ని ఆపు చేయడం కోసం తన వంతు ప్రయత్నం చేసింది. దుర్యోధనుణ్ణి తన కొడుకుల్ని కూడా ఒక్కలాగే మనసులో భావన చేసింది తప్ప ఏనాడు మనసులో వైషమ్యాన్ని ప్రదర్శించలేదు. బ్రతికున్నంత కాలం ధర్మం పట్టుకుంది. కర్ణుడు మరణించాడని తెలిసిన తరువాత ఉత్తర క్రియలు జరగాలని నువ్వులు నీళ్లు వదలాలని ధర్మరాజుకి చెప్పి శాపోపహతురాలైంది. చిట్ట చివర బిడ్డల కోసం ధృతరాష్ట్ర మహారాజుతో కలిసి అరణ్యవాసానికి వెళ్ళిపోయింది. అక్కడే ధృతరాష్ట్రుడికి గాంధారికి సేవ చేస్తూ తన బిడ్డలు క్షేమంగా ఉన్నారని సంతోషపడుతూ ఇంత ధర్మాన్ని పరిపాలిస్తూ ఆవిడ మహాతల్లి ఆఖరణ అగ్నిహోత్రమునకు ఆహుతి అయి ఉత్తమ లోకాలకి వెళ్ళిపోయింది. ఆవిడ లాంటి విశాల హృదయ, ఆవిడ వంటి క్షమామూర్తి, ఆవిడ లాంటి ధర్మమూర్తి, ఆవిడలా మాట్లాడగలిగినది, ఆవిడ లాంటి సహనశీలి, భారతం యొక్క చరిత్రని తిప్పినటువంటి ఇల్లాలు,
అన్ని కష్టాలు పడినది, అన్ని ఉద్ధాన పతనాలు చూసింది. ఎంత పైకెక్కుతుందో అంత జారిపోతుంది. అయినా క్లేశపడకుండా, నేలబడిపోకుండా ఊంచుకు నిలబడి తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ, పిల్లల చేత నిర్వర్తింపచేస్తూ మహాభారత చరిత్రలో కుంతీదేవి ఒక సువర్ణాధ్యాయంగా ఎప్పటికీ నిలబడిపోయింది. అటువంటి మహాతల్లిని స్మరించడం, ఆవిడికి నమస్కరించడం, ఆవిడ అనుగ్రహాన్ని పొందడం మనందరికీ కూడా అభ్యుదయానికి కారకం. ఆ తల్లి అనుగ్రహం చేత, ఆవిడ ఆశీర్వచన బలం చేత మనకి కూడా కృష్ణ పరమాత్మ యొక్క తోడ్పాటు, ధర్మమునందు అనురక్తి నిరంతరము కలగాలని ప్రార్థన చేస్తూ మహాభారతంలో కుంతి పాత్ర అన్న విషయాన్ని ఇవాల్టితో పూర్తి చేస్తూ రేపటి నుంచి గాంధారీ చరిత్రని ప్రారంభం చేస్తాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.